హలో దేవా. రేంచి మేడం బండికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, చూడు. అలాగే అన్నా. రే, నీ పని నువ్వు చూసుకో. దేవా, నేనొచ్చింది నీకోసం. నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడు నీ బండి రిపేర్ చేయడం కుదరదు. నీకు కుదిరితే బండి పెట్టేలు, నాకు కుదిరినప్పుడు చేసి పెడతాను. ఏయ్ వర్కహాలిక్, జీవితంలో ఇది తప్ప ఇంకేం లేదా నీకు? నేనొచ్చింది నీతో మాట్లాడ్డానికి. చెప్పాను కదా బిజీగా ఉన్నానని. చూడు, బోల్డ్ అని బళ్ళున్నాయి. నువ్వు మాట్లాడాలంటే లంచ్ టైంలో రా, 10 నిమిషాలు మాట్లాడుకుందాం గానే. రే రేంచి, యాడ దొరికాడ్రా ఈ దేవుడు? ఆడపిల్ల మాట్లాడడానికొచ్చిందంటే వావ్ అనుకుని పక్కకెళ్ళి డాన్స్ చేసి రావాలి గాని లంచ్ టైంలో రా, పనులయ్యాక రా అని ఇలా జడ పదార్థంలా మాట్లాడతాడేంటి? అన్నకు ఆడపిల్లలంటే చాలా రెస్పెక్ట్ మేడం. అందుకే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. వర్క్ టైంలో వస్తే ఆ పని చెడగొట్టడానికి ఎవరొచ్చినా అస్సలు పట్టించుకోడు. రేంచి, ఎందుకురా ఇవన్నీ చెప్పి మేడంని బాధ పెడతావు? వర్క్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేయడం ఈవిడ తప్పే అని ఆ మాట మొహం మీద చెప్పేస్తే ఎలా? ఫీల్ అవరా? దేవా, వాడన్నాడను నువ్వేదో బిల్డప్ ఇచ్చావను నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేనేమి ఇప్పుడు ముందులా లేను. నీ మీద నాకున్న ఒపీనియన్ మొత్తం ఇప్పుడు మారిపోయింది. నువ్వేంటో నాకర్థమయ్యింది. ఏంటో నేనంటే నీకేమర్థమైంది? నువ్వు రెగ్యులర్ అబ్బాయిల్లాగా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి, పడేయాలి అన్న బ్యాచ్ కాదు. నువ్వొక హీరో మెటీరియల్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు. అదే ఇప్పుడు నీలో నాకు నచ్చిన విషయం. అయితే దేవా, ఏంటిది? నువ్వే నాకు పాత బాకీలేవే. ఇది బాకీ కాదు. ఫారెస్ట్ లో నువ్వు నన్ను సేవ్ చేశావు కదా, అందుకిస్తున్నాను, తీసుకో. ఓ, కాపాడినందుకు నువ్వు నాకిచ్చే ఇనామా? నువ్వు డబ్బున్నదానవని ఇలా కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా? చిచి, కాదు దేవా. ఈ చిన్న మెకానిక్ షాప్ని ఈ డబ్బులతో ఇంకాస్త పెద్దది చేసుకోమని ఇస్తున్నాను. నీలాంటి మంచివాడు లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలి. అందుకోసం నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అనుకో. అక్కర్లేదు. నేను అంటే నా కోసం హెల్ప్ చేయడానికి సహకార బ్యాంకులు బోల్డ్ ఉన్నాయి. సివిల్ కూడా చాలా బాగుంది. అన్నాకో ఇలానే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ గొప్ప మనసు. అది కాదు దేవా. చూడండి రిచ్ మేడం గారు, అలా ప్రమాదంలో మీరే కాదు ఇంకెవరున్నా నేను కాపాడేవాణ్ణి. ధనిక పేద అనేది మీ కళ్ళకే, కానీ నా కళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నేను ఎవరికి ఏది ఆశించి సహాయం చేయను. నా పనిలో మాత్రమే నా కష్టానికి ఫలితం ఆశిస్తాను.